రాజకీయ కోణమని ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ కోణం అని ఆలోచిస్తున్నాం కానీ మేడం, మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? తెలంగాణ రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం కొత్త కొత్త పాలసీలు తీసుకొస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రజలు చేస్తుంటే మీరు ఎవరైతే ఈ గోవులని గో మాఫియా ఏదైతే ఉందో వాళ్ళని సంరక్షిస్తూ వాళ్ళ కోట్ల బిజినెస్ కు అడ్డుపడుతున్నారు వీళ్ళని చెప్పేసి వీళ్ళ మీద కాల్పులు జరుగుతుంటే కూడా అక్కడ ఎవరైతే కాల్పులు జరిపిన అబ్బాయి ప్రశాంత్ సింగ్ అక్కడ పడిపోయి రోడ్డు మీద ఉన్న పోలీసులు వాడిని కూడా పట్టించుకోకుండా వదిలేసి వచ్చిన ఉదంతం మనం చూసినాం మేడం. ముందు ఎటువంటి డిస్కషన్ జరిగింది? జూలైలో మాట్లాడుకున్నారు, ఆగస్ట్ లో మాట్లాడుకున్నారు, వీళ్ళకి ముందు జరిగినటువంటి కాల్ హిస్టరీ కూడా చూపించి మాట్లాడుతున్నారు. ఈ రోజు కొత్తగా వచ్చిందేమీ కాదు, ఈ రోజు జరిగినటువంటి విషయాలు కాదు, గత నుంచి ఇది నడుస్తోంది. జూలైలో ఐ థింక్ 23rd అనుకుంటే వీళ్ళతో కాల్ హిస్టరీ ఉంది. తర్వాత మళ్ళీ ఆగస్ట్ లో కూడా మాట్లాడుకున్నారు. నిన్న ఏదైతే ఈ కాల్పులు జరిగేటప్పుడు రమ్మని చెప్పి పిలిచారు, పిలిచిన తర్వాత గంట పాటు వారు మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత జరిగినటువంటి అటాక్ ఇది అని మేడం. కోట్ల దందా జరుగుతా ఉంది, గోవధ చట్టం ఉంది, ఆ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు చెక్ పోస్టులు మరి ఏం చేస్తున్నాయి? గడ్డి వీక్తున్నాయా? మరి ఇవన్నీ చూడాల్సింది ఎవరు? ఇప్పుడు ఇదే కాదు మేడం, ఎన్నో జరిగినాయి ఇంతకుముందు సంజయ్ అనే ఒక వ్యక్తి కూడా ఈ గోవులను తరలిస్తుంటే అడ్డుపడితే తనని కూడా కొట్టి రోడ్డు మీద పడేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగినాయి మేడం. దేవుళ్ళ గుళ్ళ మీద జరిగినాయి, దేవతల మీద జరిగినాయి. పిచ్చోడని చెప్పి పిచ్చోళ్ళు చేస్తున్నారని చెప్పి ఆ రకంగా అప్పుడు చేసిండ్రు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి, పోలీసులు గాని ప్రభుత్వం గాని హోమ్ మినిస్టర్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఏమని? అసలు గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ గన్ కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు పడితే ఆడు గన్ను తీసుకొని కాల్ చేయడము, పేల్ చేయడము, బెదిరించడము, దందా చేయడము, డబ్బులు వసూలు చేయడము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిన్నటికి నిన్న మనం చూసినాము, కొండా సురేఖ గారి ఉదంతంలో కూడా మనం చూసినాము. ఆమె కూతురు స్వయంగా చెప్పడం జరిగింది, ఈ గన్నిచ్చి పంపించింది ముఖ్యమంత్రి గారే పంపించినారని కూడా చెప్పింది. మరి అది నిజం కాకపోతే మీరు ఖండించాలి కదా. మీరు దక్కన్ సిమెంట్ యాజమాన్యంపై గన్ ఫైన్ బ్లాక్ లో పెట్టేసి 300 కోట్లు వసూలు చేసిండ్రు. సంబంధించి మా పార్టీ వ్యవహారం మేము మాట్లాడుకుంటామన్నారు. సీఎం దగ్గరికి కొండా దంపతులు వెళ్లారు, మాట్లాడుకున్నారు. మేడం, ఈ రోజు ఒక వర్గాన్ని ఎన్కేసుకొని రావడం కోసం, ఒక వర్గాన్ని మెప్పు పొందడం కోసం ఏ విధంగా చేస్తుందంటే అభ్యర్థి నుంచి ఈ రోజు కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నది కూడా ఒక వర్గం కోసము, 3 పిల్లల ఏదైతే లిమిట్ ఉందో నిర్ణయాన్ని కూడా ఎత్తేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏ దిశగా పోతుంది? గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గన్నుల లైసెన్స్ ఎవరిస్తున్నారు? కానిస్టేబుల్ అని చంపుతున్నా పట్టించుకునేది లేదు, ప్రభుత్వ అధికారులని చంపుతున్నా పట్టించుకునేది లేదు, ప్రజల్ని చంపుతున్నా పట్టించుకునే లేదు. ఒక వర్గాన్ని నెత్తినేసుకొని రావడం కోసము, ఓట్ల కోసము, లేదంటే మూటల కోసము, లేదంటే ఈ కరప్షన్ కోసము ఏంది మేడం ఈ ప్రభుత్వం ఎటుపోతుంది? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అడగడానికి వినండి మేడం. ప్రశాంత్ సింగ్ ని ఎందుకు ఈ విధంగా చేసిందని అడగడానికి వెళ్ళినా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వినతి పత్రం ఇవ్వడానికి పోతే కూడా గొరగొర ఈడ్చుకొని పోయి తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మీకు మీ చట్టం ఏం చేస్తుంది? మీ ప్రభుత్వం ఏం గాజులు దొరుకుని కూర్చున్నదా? గన్నులు తీసుకొని రోడ్ల మీద వాడు కాలుస్తా ఉంటాయి. మానవధరయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మానవధరయ్య గారు, రాష్ట్రంలో గన్ కల్చర్ ఎక్కడ చూసినా ఈ మధ్యన గన్ కల్చర్